మగవాళ్ళు అంతా కలిసి నా ముసుగు తీయాలని ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారంటే, ఎలా అయినా సరే నేను మాట్లాడకూడదు. నేను నా ముఖం చూపించినప్పుడు నా ముఖాన్ని రకరకాలుగా మార్ఫింగ్ చేసి థంబ్‌నెయిల్స్‌లో, వీడియోస్‌లో వీళ్ళు ఇష్టం వచ్చినట్లు వీళ్ళ రాక్షసానందాన్ని పొందితే దాన్ని చూసి నేను కృంగిపోవాలి. అలా నేను మానసికంగా కృంగిపోయి ఇక మీదట వీళ్ళ మీద మాట్లాడకుండా ఉండాలి. ఇదే వీళ్ళ టార్గెట్. అందుకే ఈ మధ్య తండ్రి సన్నిధి నుంచి కొత్తగా వచ్చిన ఆడవాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. నీకు దమ్ముంటే ముసుగు తీయి, నీకు దమ్ముంటే ముసుగు తీయి అని ఇదొక్క మాటే మాట్లాడుతున్నారు. నీకు దమ్ముంటే ముసుగుతి అని ఎందుకు అంటారు తెలుసా వాళ్ళు? ఏదో గొప్ప యోధురాల్లాగా మాట్లాడుతున్నావు కదా, నీ ముఖ దర్శనం చూడడానికమ్మా. నీ ముఖ దర్శనం ఆ గొప్పగా ఏదో క్రైస్తవంలో స్త్రీలకి అన్యాయం జరిగితే వెంటనే ప్రత్యక్షమైపోయి ఒక యోధురాలుగా ప్రత్యక్షమైన నిన్ను, జాన్ పాల్ గారి తరపున మాట్లాడుతున్న నిన్ను, తండ్రి సన్నిధి వ్యవస్థాపకులైన షాలేం రాజు గారి మీద మాట్లాడుతున్న నిన్ను, తండ్రి సన్నిధి ఆడవాళ్ళు, తండ్రి సన్నిధికి సంబంధించిన వాళ్ళు ఆ గొప్ప వ్యక్తి యొక్క ఫేస్ను చూద్దామని చెప్పి, ఆ దర్శనాన్ని చూసుకొని ఆనందపడదామని చెప్పి, కొంచెం కాదు కొంచెం ఆలోచించుకో. ముసుగు తీయమంటే మరి ముసుగు తీయమని అంటారు. ఎందుకు కట్టుకున్న ముసుగును? మరి ముసుగుది వాళ్ళు అంటున్నారు కదా. అవన్నీ ఆరోపణల్ని పక్కన పెట్టి ఆ ముసుగు తీసి మాట్లాడు. ఇంకేంది? నువ్వు చేసేది తప్పు కాదు కదా, నువ్వు మాట్లాడేది తప్పు మాటలు కాదు కదా, న్యాయమే కదా. మరి ముసుగుది ఎందుకు? ఇవన్నీ ఇట్లా కవర్ చేసుకోవడం మానుకోను. ముందు ముసుగురాని నోయా జాన్. కొంచెం కాదు కొంచెమైనా బుర్ర పని చేయాలి. లెగితే ఏదో వీడియోలు మాట్లాడడం కాదు. నోయా జాన్.